This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Videy. You watching the Techie Government Jobs channel. Guys, here manaki BSNL నుంచి మనకి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అనమాట. సో జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్ JTO నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అయింది. సో చాలామంది వెయిట్ చేస్తుంటారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. సో 3rd July ఇస్ ద లాస్ట్ డేట్ గైస్. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కనుక కావాలనుకుంటే కింద తప్పనిసరిగా ఎస్ అని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మా యొక్క 3 ఛానల్స్లో మేమైతే రోల్అవుట్ అయితే చేస్తాము. అన్ని జాబ్ అప్డేట్స్ మేమైతే కవర్ చేస్తున్నాం. దిస్ ఇస్ విదయ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. ఈ 3 ఛానల్స్ యొక్క లింక్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరికితే వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అయిపోండి. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు BSNL. సో అఫీషియల్ వెబ్సైట్ గైస్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ JTO ఆఫ్ టెలికామ్ స్ట్రీమ్ మన క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాట ఇది. ఓకే, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అయిపోయింది. న్యూ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, చూడండి ఒకసారి. ఇది మాట మనకి PDF మన క్లియర్గా ఇచ్చారు. BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మనం మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ టెలికామ్ ఇన్ BSNL ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ మాట. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓపెన్ మార్కెట్ కాబట్టి ఇది నోటిఫికేషన్ 2026 ఇయర్కి వీళ్ళైతే రిలీజ్ చేశారన్నమాట. చెక్ చేసుకోండి. ఓకే, డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్టార్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 4th June నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 3rd July కల్లా క్లోజ్ అవుతుంది. సో అప్లికేషన్ ఎడిటింగ్ పీరియడ్ కూడా మనకైతే ఇచ్చారు 4th July అనేసి. సో ఇంకా చూడండి మనకి అప్లికేషన్ ఎడిటింగ్ పీరియడ్ మనకి ఎండ్ అయ్యేది మనకి 11th July వరకు ఇస్తున్నారట. ఎగ్జామినేషన్ మనకి CBT ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది మంత్ ఆఫ్ ఆగస్ట్ టెంటేటివ్గా వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్న అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం, చూడండి. టోటల్గా 100 పోస్టులకి ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. బోత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని స్టేట్స్ యొక్క మొత్తం వేకెన్సీ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. మనం లాస్ట్లో చూద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్గా వస్తే స్కేల్ ఆఫ్ పే ఫస్ట్ ఇచ్చారు. జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్కి వచ్చేటప్పటికి మనకి 16,400 నుంచి 40,500 వరకు మనకి అయితే బేసిక్ పే వేరీ అవుతుందన్నమాట. సో ఇంకా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని 50+ మనకైతే ఈజీగా అయితే వస్తుంది. సో చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ అని కూడా తెలిస్తే చూడండి. ఫస్ట్ ఆల్ ఇండియన్ నేషనల్స్ అంటే మొత్తం ఇండియన్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా వచ్చేటికి మినిమం 20 మ్యాక్సిమం 30 అనేసి ఇచ్చారు. దానికి ఒక టేబుల్ ఇచ్చారు కింద చూడండి ఒకసారి. అన్రిజర్వ్డ్ EWS OBC CLకి వచ్చేటికి మనకైతే 30 years వరకు ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. OBC NCLకి ఏమో 33 years, SC STకి ఏమో 35 years ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మన యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటాయి. అంటే PWBDలో మనకి ఇంకా క్లియర్గా చూస్తే మనకి అన్రిజర్వ్డ్ EWS OBC CLకి ఏమో 40 years, OBC NCLకి ఏమో 43 years, SC ST వాళ్ళకి ఏమో 45 years వరకు. అదే BSNL ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్స్ మనకైతే ఇస్తున్నారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకైతే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. అందులో స్ట్రీమ్ సెక్షన్ 1, ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2 అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ 3లో మనకైతే ఉంటాయి అన్నమాట. టోటల్గా 3 సెషన్స్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకైతే మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు ఒక స్మాల్ ఇంటర్వ్యూతో. ఇక ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. JTOలో టెలికామ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు మనకి ఇంజనీరింగ్ సెక్షన్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు మనకైతే 200 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నమాట. ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెక్షన్ 2కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అంతే 50 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. జనరల్ ఎబిలిటీ టెస్ట్ సెక్షన్ 3కి వచ్చేటప్పటికి 20 క్వశ్చన్స్ ఉంటే 80 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. టోటల్గా 480 మార్క్స్కి టోటల్గా 120 క్వశ్చన్స్ మనకైతే ఇస్తారు. 3 hours డ్యూరేషన్ మనకైతే ఉంటుందన్నమాట. చెక్ చేసుకోండి. క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి, ద ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది గైస్. సో ఇక్కడ చూడండి మనకి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి ఏమో 4 మార్క్స్ మనకైతే ఉంటాయి, అవార్డ్ చేస్తారట. అదే ఈచ్ రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేసి. ఇక బాండ్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ విషయానికి వస్తే మనకైతే టోటల్గా 5 years బాండ్ అయితే ఉంటుంది. 6 lakhs వరకు మనకైతే వీరైతే పే చేసి మధ్యలో కనుక మీరు వెళ్ళిపోతే 6 lakhs పే చేసి బయటికి రావాలి. 5 years బాండ్ అయితే ఉంటుంది. సో నా ఆబ్వియస్లీ జూనియర్ టెలికామ్ ఆఫీసర్గా జాబ్ వస్తే తప్పనిసరిగా 5 years ఈజీగా చేస్తారు అందరూ అనుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే వీళ్ళైతే
మీరైతే ఒక ట్రైనింగ్కి మిమ్మల్ని తీసుకుంటారన్నమాట. ఫస్ట్ మనకైతే ప్రాపర్గా ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చే డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫాలోస్లో ఫస్ట్ JTO ఫేజ్ 1 ట్రైనింగ్ 10 వీక్స్ మనకైతే ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్ ఏమో 4 వీక్స్ ఉంటుంది. JTO ఫేజ్ 2 ట్రైనింగ్ ఏమో 6 వీక్స్ మనకైతే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. ఇక మనకి రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అసలు ఏంటి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూడు. అంతా కూడా మన BSNL యొక్క వెబ్సైట్లో మనం అయితే పే చేయాల్సి వస్తుంది ఆన్లైన్లోనే. ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీజు ఏమో 2000 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 1000 రూపీస్ ఫర్ SC ST PWBD క్యాండిడేట్స్కి వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఇది మహారత్న కేటగిరీలోకి వస్తుంది కాబట్టి కంపల్సరీ సో ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అన్నమాట. చెక్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ అడ్రస్ ఉండాలి, OTP అన్ని కూడా వస్తాయన్నమాట మీకు ప్రాపర్గా. స్కాన్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీ దగ్గర ఉండాలి. సిగ్నేచర్ కూడా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్స్, కన్సల్టెంట్ మార్క్ లిస్ట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ అంటే ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, మెడికల్ సర్టిఫికేట్ ఫర్ PWBD క్యాండిడేట్స్ అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కేటగిరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. టెలికామ్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే BE BTech ఎవరైతే చదివారో టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్లో కానీ, ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో కానీ, రేడియోలో కానీ, కంప్యూటర్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఐటీలో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో చేసిన ఎవరైతే BE BTech స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకోవడం సరిపోతుంది. ఆర్ MSc ఎలక్ట్రానిక్స్, MSc కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇంకా మనకి స్కీము అండ్ సిలబస్ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెలికామ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి మనకి అసలు ఏమేమి చదువుకోవాలి మీరు. సో టోటల్గా 3 సెక్షన్స్ అని చెప్పాను కదా, 1, 2, 3. ఆ 3 సెక్షన్స్కి మనం ఏమేమి చదువుకోవాలనేసి సిలబస్ కూడా వాళ్ళే ఇచ్చేసారు గైస్. ఇదే పీడిఎఫ్లో టోటల్గా 15 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి అయితే రిలీజ్ చేశారు. ఆ 15 పేజెస్లో మనకి ప్రాపర్గా సిలబస్ కూడా ఉంది. మనకి ఎగ్జామినేషన్ ఫస్ట్ CBT ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి మనకి ఏపీలో మనకి అయితే విజయవాడ అయితే ఉంది గైస్. ఇంకా తెలంగాణకు వచ్చేటప్పటికి మనకైతే హైదరాబాద్ కూడా ఉంది. ఇంకా దగ్గరలో బెంగళూరు లొకేషన్ కూడా ఉంది. చెక్ చేసుకోండి. టేబుల్ ఏ కనుక మీరు పరిశీలిస్తే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చారు. మనకి ఇక్కడ అండమాన్ నికోబార్, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, మనకి అస్సాము, కోల్కతా ఇంకా అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇలా చూస్తే మనకైతే తెలంగాణ కూడా ఇక్కడైతే ఉంది. సో పోస్టులు మనకి ఆ ఇండివిజువల్గా మనకి స్టేట్కి సంబంధించి అసలు ఏమేమి పోస్టులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, SC ST OBC EWS అండ్ రిజర్వ్డ్గా అసలు ఎలా డివైడ్ అయ్యారనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తక్కువ పోస్టులే ఉన్నాయి. బట్ ఎందుకంటే జూనియర్ టెలికామ్ JTOకి ఎప్పుడు కూడా తక్కువ పోస్టులే ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేయడానికి అసలు మిస్ అవుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు కనుక అప్లికేషన్ ప్రాసెస్ కనుక కావస్తే కింద కామెంట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఎస్ అని. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.